వీరనాథ. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారం రోజుల వ్యవధిలోని కేజీహెచ్ లో 500 పడకలు ప్రత్యేకంగా ఏర్పాటు. సముద్రం మధ్యలో ఉన్న బోటులో శనివారం అగ్ని ప్రమాదం. కోస్ట్ గార్డులు స్పందించడంలో ప్రాణ నష్టం తప్పింది. సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో బ్రహ్మరాంబ ఇతర అధికారులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి సింహాచలం అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. దయచేసి కొండ మీద షాపులా నారాయణ నమో నారాయణ శివ. విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారం రోజుల వ్యవధిలోని కేజీహెచ్ లో 500 పడకలతో ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. శనివారం విశాఖ చిల్డ్రన్ థియేటర్ లో కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 1.83 లక్షల మందికి శాంపిల్స్ సేకరించామని, వీరిలో 17,442 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. వాటిల్లో ముఖ్యంగా ఈ సండే రోజున ఈ చేప ఉంటాయి కదా మార్కెట్స్ కానీ లేకపోతే సంతలు కానీ ఇలాంటి మాస్ గ్యాదరింగ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయడం చెప్పడం జరిగింది. తప్పనిసరిగా పోలీసు వారి పర్యవేక్షణలో మాస్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేసి మరి మేము కూడా పొలిటికల్గా కూడా మరి వీళ్ళ వరకే ఈ టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని అవాయిడ్ చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఒక పక్కనేమో కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడం, ఇంకో పక్కనేమో కరోనా వచ్చిన వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం, ఇంకో పక్కనేమో ఎవరు కూడా మరి మృత్యువాత పడకుండా చూడటం. వీటితో పాటు ఐసీఎంఆర్ ఇది కూడా వచ్చింది మనకి, ఏది క్లినికల్ ట్రయల్స్ కేజీహెచ్ వచ్చేయమని మరి కలెక్టర్ గారికి మన కేజీహెచ్ ప్రిన్సిపల్ గారు కూడా చెప్పడం జరిగింది. మీరు త్వరలో 1 వీక్లో ఆ క్లినికల్ ట్రయల్స్ కూడా కేజీహెచ్లో మనం స్టార్ట్ చేస్తే తప్పనిసరిగా మనకి వ్యాక్సిన్ కూడా అందే పరిస్థితి ఉంటుందని తెలియజేయడం జరిగింది. సో ఈ రకంగా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి మరి వీటిని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మరి జిల్లాలో కింద అధికారులని కలెక్టర్ గారు నేను కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ ప్రజాప్రతినిధులు కూడా వారి నియోజకవర్గంలో సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే డాక్టర్ గారు కూడా సచివతి గారు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. మరి వారు కూడా కొంతమందిని ఈ డాక్టర్స్ ఎవరైతే కోవిడ్ డ్యూటీస్కి టర్న్ కావట్లేదో వాళ్ళని వారి గుడ్ ఆఫీసెస్ ఉపయోగించి తీసుకొస్తానని చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా కలిసి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేసుకుంటూ మరి మీరు డౌట్స్ అడగండి, కలెక్టర్ గారు మాట్లాడారు. అందరూ నమస్కారం, ధన్యవాదాలు. అవసరం మీకు కోవిడ్ పాజిటివ్ వచ్చినాకే ఉంటుందండి. నార్మల్గా మన ప్రాక్టీస్లో ఇప్పుడు మేము ఏఎన్ఎంస్, ఆశాసు అందరికీ కూడా ఇచ్చాము. వాళ్ళు కూడా ఏంటంటే సర్వేలెన్స్కి వెళ్ళినప్పుడు ఒక సిమ్టమాటిక్ పర్సన్ అంటే హాస్పిటల్కి ఎవరిని షిఫ్ట్ చేయాలన్న డెసిషన్ మనకి పల్స్ ఆక్సీ నుంచే వస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నా కూడా పల్స్ ఆక్సిమీటర్లో 97-98 సాచురేషన్ ఉంటే అతను హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. ఈజ్ వైటల్స్ ఆర్ నార్మల్, ఈజ్ ఆక్సిజన్ సాచురేషన్ ఈజ్ నార్మల్. సో యూజువల్గా వ్యాధి లక్షణాలు వచ్చినాకే మనకి అది అవసరం పడుతుంది. మీరు ముందుగానే అందరికీ ఇమ్మన్నారు, అది ఒకసారి ఆలోచిస్తాం. బట్ డెఫినెట్లీ వన్స్ జర్నలిస్ట్ ఈజ్ పాజిటివ్, డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ హిమ్ విత్ పల్స్ ఆక్సిమీటర్. అది కూడా
మళ్ళీ ఏదో రిటర్న్ చేయమన్నారు, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ రిటర్న్ అది అతను, ఎందుకంటే ఆయన పాజిటివ్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిస్క్లో ఉంటారు కాబట్టి దే కెన్ కీప్ ఇట్. అండ్ వాళ్ళు అయిపోయిన తర్వాత దాన్ని వాళ్ళ నైబర్స్కి రిలేటివ్స్తో వాడుకోవచ్చు తప్ప అందరికీ ఇవ్వటం అనేది విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్ అండి. ఒకసారి నేను స్టాక్ పొజిషన్ అది చూసిన చాలా వరకు కూడా కనబడుతుందండి. మనిషికి ఊపిరి అందకపోతే మనం చూస్తేనే చెప్పేయచ్చు. అతను చాలా హెవీగా శ్వాస తీసుకుని అతను రెస్పిరేటరీ రేట్ బాగా హై ఉంటుంది. సో ఇది మీరు చెప్పిన పాయింట్ నేను ఆలోచిస్తానండి. స్టాక్ పొజిషన్ అది చూసి నేను చెప్తాను. Information, I'll talk about city first, primarily zone 1. In the entire state, Vizag city tops in the number of violations booked, COVID violations. And we've got several convictions also. We produce people before the court also. We definitely have a responsibility of enforcing. However, we need to understand these are challenging times where our people are there on the road on a daily basis and they are trying to enforce also. But at the same time, community participation is also very, very important in this respect. Right now, the awareness levels are substantially increased. Even people understand that yes, we should not go into a crowd and we are susceptible to infection and other things. When you talk about funerals, by and large, you can show us case by case basis. Again, it depends on a case to case basis because those funerals are generally done by the GBMC authorities or other in rural areas by other authorities. So police is there at the periphery. We may be wearing a PPE kit, maybe that's why you may have not noticed it. But wherever there is a violation, you can bring it to us. We'll definitely like to correct it. Even there are circumstances where people are themselves not coming forward for the funerals itself. They are running away for their own family members' funerals also. So those majority of the cases are such. But if there are aberrations, you can bring it to us. We'll definitely take care of that also. is that particular concern. Wherever information is passed to us, if they take our permission, we'll give a permission depending on the guidelines issued by the central government. Predominantly, it is less than 50 people of gathering for a marriage function. Where there is a violation, we are booking the people also. But the COVID violations also are booked under 188 IPC. So it does not mean that we are arresting them immediately and producing them before court. We have to follow a set procedure, and in many cases you may not be aware. We would have booked a COVID violation also. So that's what I am saying. A lot of things are going on, and wherever there are aberrations, you bring it to our notice. We will correct it. Okay, on a case by case basis. See, that's what I am trying to tell you. To the best of my knowledge, our people are aware of most public gatherings, and we have already given a media statement also that whenever there is a marriage, kindly come, inform, and preferably take permission from us also. We are in touch with the Tehsildars also. Okay, so there may be few aberrations here and there, and we may have booked a case also. But again, that's what I'm telling you. On a case by case basis only I can tell you. I can't tell you with a blanket this thing that yes, there it is there or there it's not. So that's not. జిల్లా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, మన ఎస్పీ గారు, డీసీపీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అలాగే గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటివరకు 7/8/2020 వరకు నిన్నటి వరకు టోటల్ పాజిటివ్ కేసు జిల్లాలో 17,448. వాళ్ళలో డిశ్చార్జ్ అయిన వాళ్ళు 8,247. అలాగే యాక్టివ్ కేసెస్ ఏమో 9,000 ఉన్నాయి. పాజిటివ్స్ ఈరోజు 850 వచ్చినాయి. మరి డెత్స్ చూసుకుంటే టోటల్ డెత్స్ యాజ్ ఆన్ టుడే వరకు 121. మరి మిలియన్ పాపులేషన్ చూసుకుంటే 20% డెత్స్. మరి యాక్టివ్ కేసెస్ పర్ మిలియన్ పాపులేషన్ చూసుకుంటే 1908.
మరి టోటల్ కేసెస్ పర్ మిలియన్ పాపులేషన్ తీసుకుంటే 3674. మరి ఈ రోజు వరకు జిల్లాలో శాంపిల్స్ కలెక్షన్ 1,83,394 ఇచ్చారు. ఈరోజు కూడా 4,500 వచ్చేసారు. మరి ఈ ట్రీట్మెంట్ వరకు చూసుకుంటే 9,000 మంది పేషెంట్స్ డిశ్చార్జ్ అవుతారు. పేషెంట్స్ ఐసీయూ బెడ్లో 300 మంది ఉన్నారు. మరి ఆక్సిజన్ బెడ్స్లో 926 ఉన్నారు. అలాగే హోమ్ ఐసోలేషన్లో కూడా 3,000 మంది ఉన్నారు. కోవిడ్ కేర్ సెంటర్స్లో 3,190 మంది ఉన్నారు. కోవిడ్ హాస్పిటల్స్లో 2,740 మంది ఉన్నారు. 2748. అలాగే క్వారంటైన్ వరకు చూసుకుంటే హోమ్ క్వారంటైన్లో 18,000 ఉన్నారు. హోమ్ క్వారంటైన్. మరి కంట్రోల్ రూమ్స్ కూడా పనిచేస్తున్నాయి. మరి కంట్రోల్ రూమ్స్లో కూడా ఇప్పటివరకు 6,000 కాల్స్ రావటం. వాటిల్లో కోవిడ్ రిలేటెడ్ 4,000 ఉన్నాయి. అదర్ ఇష్యూస్ 1,900. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఈ క్లస్టర్ కంటైన్మెంట్స్ కూడా చూసుకుంటే యాక్టివ్ క్లస్టర్స్ ఏమో 279, వెరీ యాక్టివ్ 134 ఉన్నాయి. అలా మెటీరియల్ అయితే మరి మాస్కులు 35,000 ఉన్నాయి సుమారుగా. మరి మాస్కులు కానీ, పీపీ కిట్స్ కానీ, మరి ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఇవన్నీ కూడా టోటల్గా సఫిషియెంట్ కూడా చెప్పారు. అయితే కేసెస్ పెరగడం వలన ఇప్పుడే ఒక రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్స్ ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఫుల్ అని చెప్పారు. అది చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, మన ఈ విమ్స్ కావచ్చు, ఈఎన్టీ కావచ్చు, మిగిలిన హాస్పిటల్స్. తర్వాత మీ అందరూ తెలుసు, గత వారమే మనం డెసిషన్ తీసుకున్నాం. ఈ టెస్టులు కూడా ఈ పిహెచ్సీలు, సిహెచ్సీలు కూడా డీసెంట్రలైజ్ చేయాలి. ఇప్పుడు అన్ని చోట్ల కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ బెడ్స్ కెపాసిటీ పెంచడానికి కూడా నిన్నే కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు. కేజీహెచ్లో ప్రిన్సిపల్ గారు అందరూ కూడా ఆ మిలినియం బ్లాక్లో కూడా 500 బెడ్ వస్తుంది. సో వారం రోజుల్లో 500 బెడ్స్ కేజీహెచ్ మిలినియం బ్లాక్ టెంపరీగా ఈ కోవిడ్ కోసం ఈ 500 బ్లాక్స్ రెడీ చేయడం జరుగుతుంది. 500 బెడ్స్. ఇలా ఒక పక్కనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోండి, ఇంకో పక్కనేమో ఈ స్టాఫ్ రిక్రూట్మెంట్. గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, కాలేజెస్ అన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం, జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం. మరి దానిలో భాగంగానే మీ అందరూ తెలుసు, విమ్స్ అనేది ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం రాకుండా జీరోలో ఉండేది. అలాంటిది 90 మంది డాక్టర్స్ని వేరియస్ ప్లేస్ నుంచి అపాయింట్ చేయడం, 120 మెంబర్స్ స్టాఫ్ని అపాయింట్ చేయడం, 100 మంది శానిటరీ స్టాఫ్ని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే సుమారు 550 బెడ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈ 5 నెలల కాలం. అయితే ఇంకా రిక్వైర్మెంట్ అని చెప్పారు. ఇంకా ఆ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా మరి ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి మన జిల్లా కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ కూడా ఒక 1,800 ఫోన్ నెంబర్లు సేకరించారు. వాళ్ళకి పర్సనల్గా వీళ్ళందరూ ఫోన్లు చెప్తే జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా ఒక 400 మంది రెస్పాండ్ అయ్యారని చెప్పారు. జిల్లా కలెక్టర్ గారు చేతుల మీదుగానే 400 ఎన్ని అపాయింట్మెంట్ వచ్చాయి సార్? 403 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 1,50,000 రూపాయల జీతం గవర్నమెంట్ కోవిడ్ సెంటర్లో పనిచేస్తున్నా, ప్రైవేట్ కోవిడ్ సెంటర్లో పనిచేసినా కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా నెలకు 15 రోజులు ఉంది. 15 రోజులు అంటే 1 వీక్ డ్యూటీకి వెళ్తే 1 వీక్ ఆఫ్ ఉంటుంది, క్వారంటైన్కి వెళ్తారు. అంటే నెలకు 15 రోజులు పనిచేస్తే 1,50,000 రూపాయల శాలరీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాలకి ఈ ప్రభుత్వం అంత భద్రత కల్పిస్తుంది, అంత చిత్తశుద్ధి ఉంది. ఎక్కడా కూడా
ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ స్ట్రెంథన్ చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా టేక్ ఓవర్ చేయడం జరిగింది. వాటిల్లో ఇప్పుడు 14 ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సేవలు అందిస్తున్నారు. అక్కడ కూడా బెడ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ స్టాఫ్ లేదు. ఆ స్టాఫ్ను కూడా ఫుల్ఫిల్ చేయాలనే రిక్వైర్మెంట్ కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. మరి నెక్స్ట్ వీక్లో ఈ ప్రైవేటు హాస్పిటల్స్ ఓనర్స్తో కూడా లేకపోతే సూపరింటెండెంట్స్తో కానీ మీటింగ్ కూడా కోవిడ్ మీటింగ్ వాళ్ళు కూడా పోవాలని డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజున ఒక క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు కానీ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ ఇవాళ మనకు అందుబాటులో ఉన్నటువంటి మానవ వనరులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం మ్యాక్సిమం ఉపయోగించుకుని వీళ్ళంత ఎక్కువ మందిని ఈ కరోనా బారిన పడకుండా కాపాడాలన్నది, కరోనా బారిన పడిన వారిని రక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దానికి కావాల్సినటువంటి మరి యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది గత 5 నెలల నుంచి కూడా. ఈ రోజున ఒక కాన్ఫిడెన్స్ తోటి మరి మీ ముందు కానీ పబ్లిక్ ముందుకు వచ్చి సేవలు అందించగలుగుతాం. వీటన్నిటితో పాటు మీడియాకి కానీ అధికారులకు కానీ మాకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఈ నైట్ టైమ్స్ వెళ్ళడం, బెడ్స్ లేవని చెప్పడం, ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో రావడం జరుగుతుంది. దానికి మీడియా వాళ్ళు నాకు ఫోన్ చేయడం, నాకు పబ్లిక్ ఫోన్ చేయడం, నాకు జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు చేయడం జరుగుతుంది. సో వాటి గురించి ప్రతి హాస్పిటల్లో కూడా 2 ఎమర్జెన్సీ బెడ్స్ పెట్టమని చెప్పాం. ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది, జనరల్గా కూడా ఉంటుంది ఎమర్జెన్సీ వార్డు. సో ఎంత ఫుల్ అయినా 100% బెడ్స్ ఫిల్ చేయకుండా కనీసం 2-3 బెడ్స్ ప్రతి హాస్పిటల్లో ఎమర్జెన్సీ పర్పస్ కోసం పెట్టుకుంటే నైట్ టైం ఎవరైతే వస్తారో వాళ్ళని ఈ దీంట్లో అకామిడేట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే జీవీఎంసీ పరిధిలో కూడా మరి వాళ్ళు ఈ కంటైన్మెంట్ జోన్స్ కానీ ఈ ముఖ్యమంత్రి హెల్త్ క్లినిక్స్ కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ 98 వార్డులు అంతకుముందు పాత వార్డులు 72 వార్డులు, ఈ 72 వార్డుల్లో కూడా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఆల్రెడీ కొన్ని చోట్ల పెట్టారు, నడుస్తుంది. ఆ నోడల్ ఆఫీసరు స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ తోటి వీక్లీ ఒకసారన్నా, ఎందుకంటే పర్సనల్గా వెళ్ళారు కాబట్టి వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి అధికారులు కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా జీవీఎంసీ సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ చాలామంది కరోనా బారిన పడ్డారు. వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ వీక్లీ ఒకసారి కంపల్సరీ పెట్టి ఈ ఎక్కువ అర్బన్లో ఈ కేసులు పోవాలి కాబట్టి ఈ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన వాళ్ళు ఇప్పించిన వాళ్ళు వాళ్ళకి మరి వాళ్ళకి మిగిలిన గైడెన్స్. అలాగే చాలామంది కరోనా పాజిటివ్ వచ్చి కూడా బయట తిరిగేస్తున్నారు, వాళ్ళు తిరగకుండా చూడటం, ఇలాంటి అన్నీ కూడా వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ ద్వారా జీవీఎంసీ కమిషనర్ గారిని మన మానిటర్ చెప్పడం కూడా జరిగింది. సముద్రం మధ్యలో ఉన్న బోటులో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో కోస్ట్ గార్డులకు స్పందించడంతో ప్రాణ నష్టం తప్పింది. ఫిషింగ్ హార్బర్ 5 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉన్న బోటులో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న కోస్ట్ గార్డులు సకాలంలో స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని 5 బోట్ సిబ్బందిని కాపాడారు. బోటు దగ్ధం అవడంతో సుమారు 8 లక్షలు ఆస్తి నష్టం ఉందని అంచనా. అనకాపల్లి శారదా నది గుట్ వద్ద రాజు అనే యువకుడు ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. రాజును తలపై రాయితో కొట్టి అతి దారుణంగా హత్య చేసిన మద్దల పరమేశ్వరను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరి